ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. మార్చి 1వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మార్చి 1వ తేదీ ఆదివారం 2026 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. ప్రతి విషయంలోనూ కూడా విజయంతో ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కగా పనిలో పని భారాన్ని, ఒత్తిడిని సహజంగానే తగ్గించుకోగలుగుతారండి. అనుకున్న తడవుగా ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. ప్రతి పనిని కార్యరూపంలో పెట్టడం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. చక్కటి వాతావరణంలో మీ రోజునైతే గడపగలుగుతారు. ఆహ్లాదంగా ప్రతి నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. స్నేహితులు, సన్నిహితులతో కలిసి కాసింత విరామ సమయాన్ని గడుపుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. పట్టిందల్లా బంగారమే అన్నట్టు తెలివైన నిర్ణయాలతో ప్రతి పనిలోనూ కూడా లాభాలతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. గతంలో ఏదైతే చికాకులను కానీ, ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి చక్కగా సమస్యల పరిష్కారంతో మరింతగా ఆనందంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో పరుచుకుంటూ చక్కగా ప్రతి విషయంలోనూ కూడా మీరు కోరుకున్న శుభ ఫలితాలను పొందుతూ మీరు మరింత ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనగలుగుతారండి. దైవ బలంతో ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో రాణించగలుగుతారండి. మనసుకు నచ్చిన విధంగా కాసింత బంధుమిత్రులతో కలయిక కానీ, స్నేహితులు, సన్నిహితులతో కలయిక కానీ, అటువంటి విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. దూర ప్రయాణాలు కొంతవరకు చేయవలసిన అవసరం అయితే ఏర్పడవచ్చు. దూర ప్రయాణాలకు చేసేటప్పుడు ప్రయాణపు జాగ్రత్తలను పాటిస్తూ వెళ్ళటం వల్ల వెళ్ళిన చోట చక్కగా మీ ప్రయాణాన్ని కొనసాగించుకుని తిరిగి వెనక్కి దిగ్విజయంగా రాగలుగుతారండి. చక్కటి లాభాలను అన్ని విషయాలలోనూ కూడా పొందగలుగుతారు. మీ మనసుకు నచ్చిన విధంగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు కోరుకున్న వ్యక్తులతో మీరు సమయాన్ని గడపడం కూడా మీకు మరింతగా రెట్టింపైన ఉత్సాహాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఎంతో ఆనందంగా మీరు అడుగులు వేయగలుగుతారు. అంటే మీ బాధ్యతల నిర్వహణలో కూడా మీరు చక్కగా ఆనందంగా మీ ప్రతి బాధ్యతను కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. కుటుంబ సభ్యులతో మంచి వాతావరణంలో రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. ముఖ్యంగా భవిష్యత్తు కోసం కొన్ని ముఖ్యమైన ఆలోచనలను చేసుకోగలుగుతారు. వాటి తాలూకా లావాదేవీలను కూడా ఈరోజు జరుపుకోగలుగుతారండి. ఆర్థిక పరంగా అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండగలుగుతారండి. డబ్బుకు సంబంధించిన లావాదేవీలని అన్నింటినీ కూడా ఎంతో తెలివితేటలతో జరుపుకోగలుగుతారు. ఆదాయ మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మెరుగుపరుచుకునే విధంగా ప్రతి ప్రణాళికను వేసుకోగలుగుతారు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపుగా ఆదాయాన్ని సంపాదించడం కానీ, అనుకున్న దానికంటే ఎక్కువ లాభాలను మీ పెట్టుబడుల ద్వారా సంపాదించడం కానీ, ఊహించిన విధంగా సమయానికి మీ చేతికి మీ డబ్బు రావటం గానీ, మీకు ఈరోజు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకునే ప్రతి పనిని మీరు అనుకున్నది అనుకున్నట్టు ముందుకు తీసుకువెళ్ళగలగటం ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అయితే ఖర్చులు మాత్రం కొసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఏవైతే అనవసరమైన ఖర్చులు ఉంటాయో వాటిని కొద్దిగా మీరు ఆలోచన పూర్వకంగా వాటిని వాయిదా వేసుకోవడం కానీ, వాటిని వదులుకోవడం కానీ ఇట్లాంటివి కూడా ఈరోజు చేసే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఆ ఖర్చులు ఏవైతే ఎక్కువగా ఉన్నాయో వాటిని అదుపు చేసుకోవటం వల్ల మీ పొదుపు నిల్వలు పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. భవిష్యత్తు కోసం పెట్టుబడులు పెట్టుకోగలుగుతారు. నిల్వ రూపంలో మీ యొక్క డబ్బును భవిష్యత్తు కోసం దాచిపెట్టుకోగలుగుతారు. మీ మనసుకు నచ్చిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఏదైనా వస్తువులను కానీ, వస్త్రాలను కానీ ఇట్లాంటివి కొనుగోలు చేసే అవకాశం కూడా ఉండబోతుందండి. కొంతవరకు విందు వినోద కార్యక్రమాలలో కానీ, విహారయాత్రలకు వెళ్ళే అవకాశం కానీ ఉండబోతుందండి. అన్నిటా కూడా మీరు అందరిని మెప్పించుకుంటూ, అందరిని సంతోషపరిచే విధంగా మీ ప్రతి అడుగు వేయాలనే ఆలోచనతో, దృఢ నిశ్చయంతో మీరు ఈ రోజునైతే ముందుకు తీసుకువెళ్తారండి. అదే విధంగా రోజు ముగిసే సమయానికి మీరు కోరుకుంటున్నారు ఏదైతే ఉందో, ఆ విధంగా మీ రోజును గడిపే అవకాశం మీకు లభిస్తుందండి. అన్ని వ్యవహారాలను కూడా అతి జాగ్రత్తగా మీరు జ జరుపుకోగలుగుతారు. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే విషయంలో కొంతవరకు మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా ముఖ్యమైన వ్యవహారాలలో తీసుకోగలుగుతారండి. ప్రతీదీ కూడా ఆచితూచి అలుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. ఎంత విరామ సమయాన్ని గడుపుతున్నప్పటికీ మీ బాధ్యతల నిర్వహణలో మాత్రం మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలసత్వం వహించరు. చూద్దాంలే, చేద్దాంలే అన్నట్లు లేకుండా చకచకా ప్రతి బాధ్యతను కూడా నిర్వర్తించుకుంటూ వెళ్ళటం వలన కూడా మీపై ఆధారపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా
చక్కగా సంతోషపడటం, వారు అన్ని పనులలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీ ఇద్దరి మధ్య ఒక స్నేహపూర్వకమైన వాతావరణం ఉండటం కూడా మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఏ పని చేస్తున్నా ఆ పనిలో రాణించగలుగుతారు. అనుకున్న విధంగా ఎవరైనాకైనా సహాయం చెయ్యాలి అని అనుకుంటే, వాటిని కూడా చక్కగా చేసుకోగలుగుతారండి. అంటే మీకు చేతనైనంతలో మీరు ఎంత చెయ్యగలరో అంతవరకు మీరు చక్కగా ఇతరులకు మాట సహాయం కానీ, లేదా మీ సలహాలను ఇవ్వటం కానీ, లేదా మీరు ఏదైనా ఆర్థిక పరంగా మీ స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా సహాయం చెయ్యాలన్నా, అట్లా వారికి చేయటం కానీ, ఇవన్నీ కూడా అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. చక్కగా మీ యొక్క సహాయాన్ని పొందిన వ్యక్తులు కూడా మీకు కృతజ్ఞతాపూర్వకంగా ఆశీర్వాదాలు ఇవ్వటం, అది మీకు మరింతగా ఆనందాన్ని కలిగించడం, ఇటువంటి సన్నివేశాలైతే జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఒక స్నేహపూర్వకమైన వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకోగలుగుతారు. అందరి వ్యక్తులతో కూడా ఎంతో తెలివిగా అందరిని మెప్పించుకుంటూ మీరు ప్రతి అడుగు వేయగలుగుతారు. అందరి సంతోషంలో మీ సంతోషం ఉంది అన్నట్లుగా మీ ఆలోచన అయితే ఈ రోజు ఉండబోతుందండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల యొక్క బరువు బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సులువు చేసే విధంగా మీరు అందరికీ సలహాలను ఇవ్వటంలో కానీ, అందరినీ జాగ్రత్తగా చూసుకోవటంలో కానీ మీరు ముందంజలో ఉండబోతున్నారండి. అదే మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవప్రదమైన స్థానాన్ని వారి మనసులో దక్కించుకునే విధంగా కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని మీకంటూ ఏర్పాటు చేసుకునే విధంగా ఈరోజు మీకు అవకాశాన్నయితే ఇస్తుందండి. ఇక కుటుంబ వాతావరణం కూడా చక్కగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు సహాయ సహకారాలు అందించడం, స్నేహపూర్వకంగా అందరి మాట ఒకటై ముందుకు వెళ్ళటం కూడా మానసికంగా మీకు మరింతగా రెట్టింపైన ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో, విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. చక్కగా మీరు ఏదైతే పోటీ పరీక్షలకు కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ హాజరవుతున్నారో, అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు అనుకున్న స్థానంలో మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో, పెట్టుబడిదారులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడులు చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు పెట్టుబడులు పెట్టే ప్రతి రూపాయిని కూడా ఎంతో చక్కగా తెలివిగా పెట్టగలుగుతారు. ముఖ్యంగా మీ శ్రేయోభిలాషుల సలహాలను కూడా కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలలో తీసుకోగలుగుతారండి. అందరి ఆలోచనలతో మీరు మరింతగా పెట్టుబడులు పెడుతూ ముందంజలో ఉంటూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో, ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉండగలుగుతారండి. చక్కగా అన్ని బాధ్యతలను సకాలంలో సక్రమంగా నిర్వర్తించుకుంటూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకొని కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో, విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో చక్కగా అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా తెలివిగా వ్యవహరిస్తూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా మార్కెటింగ్ రంగంలో ఉన్నారో, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న విధంగా సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో, చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా విస్తరణ జరుగుతుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీరు వేసుకున్న ప్రతి ప్రణాళికను కూడా ఎంతో తెలివితేటలతో అమలుపరుచుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో
స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. మీరు తీసుకున్న ప్రతి బాధ్యతను కూడా ఎంతో సక్రమంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. ప్రతి పనిని ఆచరణ రూపంలో పెట్టుకోగలుగుతారు. సకాలంలో అన్ని బాధ్యతలను కూడా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా ప్రతి విషయాన్ని కూడా ఎంతో తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటూ చకచక అమలు పరుచుకుంటూ వెళ్ళగలుగుతారండి. స్నేహితులు, సన్నిహితులతో కలిసి కాసింత విరామ సమయాన్ని కూడా గడుపుకోగలుగుతారండి. ప్రతి పనిని అన్ని విషయాలలోనూ కూడా ముందంజలో ఉంటూ మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాల్లో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆలోచనలతో మీ ప్రతి బాధ్యతను నిర్వర్తిస్తూ గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీరు కోరుకున్న విధంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా ముందంజలో ఉండగలుగుతారండి. వ్యాపారాన్ని నడిపిస్తూ తెలివైన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకుంటూ ప్రణాళికాబద్ధంగా వ్యాపారాన్ని ముందుకు నడిపించుకోగలుగుతారండి. అనుకున్న విధంగా అన్ని ప్రణాళికలను అమలుపరుచుకుంటూ రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని కనుక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా మీ బంధం మరింతగా బలపడుతుందండి. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. జీవిత భాగస్వామితో కలిసి కాసింత విరామ సమయాన్ని గడపగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉంటూ కాసింత ఏకాంత సమయాన్ని గడుపుతూ ఎంతో సంతోషంగా ప్రశాంతంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు మీ భవిష్యత్తు కోసం చక్కటి ఆలోచనలను చేసుకుంటూ పెద్దల సమక్షంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులకు కూడా తెలివైన నిర్ణయాలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. అందరి మేలు కోరే విధంగా చక్కటి పనులను చేయగలుగుతారు. ప్రతి పనిని కూడా ఆచరణ రూపంలో పెడుతూ అందరికీ సంతోషపరిచే విధంగా మీ యొక్క వ్యక్తిత్వంతో గౌరవప్రదమైన స్థానంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా విషయాలలో ముందుకు వెళ్ళటం వలన మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక అన్ని విషయాలలోనూ కూడా చక్కటి నిర్ణయాలతో, తెలివైన ఆలోచనలతో మీరు ప్రతి అడుగు ముందుకు వేసుకుంటూ ఎంతో అనుకూలమైన ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతలకు పసుపు పచ్చని అరటి పళ్లను ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలనైతే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.